ఈరోజు పచ్చిరొయ్యలు ఎగురు వండుతున్నాను నేను. పచ్చిరొయ్యలు బాగా చేసేసి కడిగి పెట్టుకున్న రొయ్యలు అవి కావాల్సినవి ఉల్లిపాయలు, జీడిపప్పు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, పసుపు, ఉప్పు, కారం, ఉల్లిపాయ ముక్కలు మసాలాలో వేసి ముద్ద వేస్తే బాగా ఉడుపు కింద ఉంటుంది. నేను అలాగే వేసాను. అల్లం, వెల్లుల్లిపాయ, జీలకర్ర, దాల్చిన చెక్క, గసగసాలు, ఒక లవంగా వేసి, లవంగాలు ఎక్కువ వేయకూడదు, ఘాటు ఉంటుంది. దాల్చిన చెక్క ఎక్కువ వేయచ్చు. వేసి మసాలా ఉల్లిపాయ ముక్కలతో ముద్ద చేసి పెట్టాను. నూనె బాగా కాగింది. ఇప్పుడు జీలకర్ర వేస్తున్నాను. ముందు జీలకర్ర బాగా వేగింది. పచ్చిమిరపకాయలు వేసాను 2. బాగా వేగాలి. వేగకపోతే పచ్చి స్మెల్ వస్తుంది. చూసారు, ఇలా తెల్లగా వచ్చేలా వేగాలి. టేస్ట్ కోసం జీడిపప్పు కూడా బాగా ఎగిపోయింది. ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నాను. ఉల్లిపాయలు వేసాను. ఉల్లిపాయలు బాగా వేగాలి. వేగిన తర్వాత అప్పుడు ఉల్లిపాయ ముద్ద వేయాలి. ఇందులో మసాలా వేసింది. ఉల్లిపాయలు వేగిపోయినాయి బాగా. ఇప్పుడు ఉల్లిపాయ మసాలా వేస్తున్నాను. వేసి బాగా కలపాలి. ఉల్లిపాయ ముక్కలు, అల్లం, జీలకర్ర, వెల్లుల్లిపాయ, దాల్చిన చెక్క, లవంగాలు ఇవన్నీ వేసి పేస్ట్ చేసి అది వేయాలి. ఇది వేయడం వల్ల, ఉల్లిపాయ ముద్ద వేయడం వల్ల ముక్కలు పొడి పొడిగా లేకుండా మనం కలుపుకోవడానికి బాగుంటుంది. ఉల్లిపాయలు ముక్కలు కొంచెం వేగిన తర్వాత వేయాలి. లేకపోతే 2 కలిపి సరిగ్గా వేగం. ఉల్లిపాయ ముద్ద వేసాక బాగా వేగాలి. చూసారా, వేగిపోయినప్పుడు ఇప్పుడు రొయ్యలు వేసేస్తాను. రొయ్యలు ఉల్లిపాయ ముక్కల్లో వేసాను. రొయ్యలు వేసి బాగా ఉల్లిపాయ మసాలా, ఉల్లిపాయ ముక్కలు బాగా ఇలా కలపాలి. రొయ్యలు బాగా వేగిపోయినాయి. ఇప్పుడు పసుపు, సరిపడి అంత సాల్ట్, నేనైతే 2 స్పూన్లు వేస్తున్నాను. కారం, పసుపు, సాల్ట్, కారం వేసి బాగా కలపాలి. కారం, ఉప్పు, పసుపు, మసాలా ఎన్ని వేసిన వెంటనే వాటర్ వేయకూడదు. మొత్తం మసాలా కూడా కొంచెం రొయ్యలకి కారం పట్టాలి. వేగాలి పావుగంట. ఇప్పుడు వాటర్ పోసి బాగా తిప్పాను. కూర ఎగిరిపోతుంది. కరివేపాకు వేసాను. పచ్చిరొయ్యలు ఎగిరి రెడీ అయిపోయింది. మసాలాలోని ఉల్లిపాయ ముక్కలు వేయడం వల్ల కలుపుకోవడానికి మనకి వీలుగా ఉంటుంది. ఇలా వచ్చింది. చూడండి ఎంత బాగా వచ్చిందో కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఎలా ఉందో తిని టేస్ట్ చూస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలాగే వండండి.